వెల్కమ్ బ్యాక్. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సమాధానం చెప్పమని అడిగితే ఉత్తమ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 2007 రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ను భయపెట్టి మీరు ఏ రకంగా 2223 రూపాయలకు ఎంఓయు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయు రాయించారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను. ఇక చూడండి, ఇక్కడ 2223 రూపాయలకి 2007 రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. సరే, టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం 90 రోజులు ఇస్తే ఈయన 4 ఇన్స్టాల్మెంట్ ఎట్లా ఇచ్చిండు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుందని. ఏ టెండర్ అయితే మీరు 90 రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకున్న ఆయన వీళ్లకు 4 నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా 4th ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చిండు. నీ గడువు అయిపోయింది, మేలోనే అయిపోయింది. మేలో గడువు అయిపోతే నువ్వు ఏప్రిల్లో ఇంకా వారికి 4 నెలల సమయం ఇచ్చినావంటే ఇంకా నీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ నీకు అష్యూరెన్స్ వచ్చినట్లుగానే నేను భావిస్తున్నావా? మరి ఏ రకంగా ఈ అగ్రిమెంట్ ఫ్లోట్ అయిందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు కడుక్కునే ప్రయత్నం చేసినా దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు. ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట వాస్తవం కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా. సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐతో గానీ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక విమానాల్లో తరచుగా ఢిల్లీ వెళ్తున్న ఆయన అధిష్టానానికి కప్పం కడుతున్నాడని అన్నారు. ఎన్నికల కమిషన్ రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని తనిఖీ చేయాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంత రాద్ధాంతం, ఇంత ఆధారాలు, ఇన్ని రకాల ఆరోపణలు, ఇన్ని రకాల అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ముఖ్యమంత్రి నోరు విప్పాడు, ముఖ్యమంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి నిర్వహించేటువంటి సమీక్షకి ఆ సంబంధిత మంత్రే ఇరిగేషన్ శాఖలో పాల్గొనలా, ఈ సివిల్ సప్లైస్ శాఖకి వచ్చేటట్టుగా కూడా కనబడతల్లా. కాబట్టి ఈ రోజు కేబినెట్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కేవలం నామకే వాస్తేగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు మేము జవాబుదారీ, అధిష్టానంకే మేము జిమ్మెదారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రుల యొక్క వ్యవహారం వలన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానికానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతా ఉందని చెప్పని ఈ మార్పు కూర్పు చేర్పుల్లో ముఖ్యమంత్రి నామకే వాస్తేగా మిగిలాడు. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది కప్పం కొరకు, వసూళ్ల కొరకు, ఖజానాని దోచుకోవడం కొరకు ఢిల్లీ నడిపిస్తా ఉంటే వీళ్ళందరూ కూడా పావులుగా వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తాను.